చేస్తాడు. 8వసారి దేవకి గర్భవతి అవుతుంది. అప్పుడు విష్ణువు ప్రత్యక్షమై, మీరు ఏమీ భయపడకండి, ఈ కంసుడిని చంపడానికి నేనేమి బిడ్డలాగా జన్మిస్తాను. నేను జన్మించగానే నన్ను గోకులంలో ఉన్న మీ స్నేహితుడైన నందుడి ఇంట్లో వదిలేసి అక్కడ వాళ్ళకి పుట్టిన బిడ్డని ఇక్కడికి తీసుకుని రా అని వసుదేవుడికి చెప్పి వెళ్లిపోతాడు. కొంత సమయానికి కృష్ణుడు దేవకికి జన్మిస్తాడు. అందరి పిల్లలలాగా కాకుండా పుట్టగానే నవ్వుతూ వాళ్ళనే చూస్తూ ఉంటాడు. కృష్ణుడు పుట్టినప్పటి నుండి ఆగకుండా ఘోరమైన తుఫాను, ఉరుములు, మెరుపులతో, వర్షంతో కూడిన పిడుగులు పడుతూ ఉంటాయి. వసుదేవుడు కృష్ణుడిని ఒక బుట్టలో పెడతాడు. వెంటనే ఆ కారాగారం తలుపులు వాటి అంతటా అవే తెరుచుకుంటాయి. భటులు కూడా అందరూ మైకంతో నిద్రపోతారు. కంసుడు కూడా నిద్రపోతాడు. ఆ బుట్టని తల మీద పెట్టుకుని సముద్రం వైపు వెళతాడు. గోకులానికి వెళ్ళాలి అంటే ఈ పెద్ద సముద్రం దాటి వెళ్ళాలి. వసుదేవుడు ఏమీ ఆలోచించకుండా ఓం నమో భగవతే వసుదేవాయ నమః అంటూ సముద్రంలో నడుచుకుంటూ